ఏంటిది? త్రిభుజాకారం. త్రిభుజము కదా, త్రిభుజం కదా. ఇప్పుడు లక్ష్మి ఇక్కడ ఏం చేస్తుందో మీరు గమనించండి. ఇక్కడ ఇదేంటి? చతురస్రం. నరసమ్మ ఒక యాక్టివిటీ చేస్తుంది, తర్వాత లక్ష్మి ఒక యాక్టివిటీ చేస్తుంది. ఈ రంగు తీసుకొని ఈ దాని మీద నేను ఆకారం అనేది చింపాలి. ఈత వెంబడి ఆకారం తీసుకున్నాం కదా, ఈ ఆకారం బయటగా దీన్ని పడతపెట్టి చింపాలి. ఈత వెంబడి చింపాలి, పెట్టుకొని దాన్ని చింపాలి. మీరు కార్యక్రమాలు చేసేటప్పుడు టీచర్లు బాగా క్లియర్గా చేయాలి. అర్థమైందా? క్లియర్గా చేయాలి. సృజనాత్మకత చిన్న కండరాల అభివృద్ధి చేస్తున్నారు చూడండి. చూసిందా? ఇక్కడ నరసమ్మ ఏం చేసింది? పేపర్ దింపింది. నరసమ్మ ఏం చేసింది? ఒక ఆకారం గీసినాం మనము. ఆ గీసిన ఆకారం విధంగా దాన్ని మడతపెట్టి చింపింది. ఈ పేపర్ను చింపడము, ఉండలు పెట్టడం అనేది ఏ యాక్టివిటీ కింద వస్తుంది? చిన్న కండరాల అభివృద్ధి. చిన్న కండరాల అభివృద్ధి. ఇంకా దాన్ని దేని కింద తీసుకుంటాం? సృజనాత్మక కార్యక్రమాల్లో చేసేది. లక్ష్మి ఒక ఆకారం మీద రంగులు వేసింది, నింపింది. ఈ రంగులు నింపడం అనేది ఏ యాక్టివిటీ? చిన్న కండరాల సృజనాత్మక కార్యక్రమం. మరి ఈ సృజనాత్మక కార్యక్రమాల వల్ల అంటే వీళ్ళిద్దరూ చేసిన యాక్టివిటీ వల్ల ఏ అభివృద్ధి మనం సాధించవచ్చు? చిన్న కండరాల అభివృద్ధి. చిన్న కండరాల అభివృద్ధి అంటే మన 5 క్షేత్రాలైన సంపూర్ణ అభివృద్ధికి మనం శారీరక అభివృద్ధి అనుకున్నాం కదా, దాంట్లో పెద్ద కండరాల అభివృద్ధి, చిన్న కండరాల అభివృద్ధి జరుగుతుంది అని అనుకున్నాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేసిన యాక్టివిటీల ద్వారా ఏం తెలిసింది మనకు? చిన్న కండరాల అభివృద్ధి త్వరపడం.